హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ యొక్క వీడియోలో కేంద్ర ప్రభుత్వం నుంచి క్లర్క్ ఉద్యోగాలు అయితే విడుదలయ్యాయి. సో ఇవి కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాలు కాబట్టి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఇంటర్ డిగ్రీ క్వాలిఫికేషన్తో అప్పర్ డివిజన్ క్లర్క్, ఎల్డీసీ, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 3 ఉద్యోగాలతో పాటు వివిధ రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. ఈ పోస్టులకు వచ్చేసి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్, లోవర్ డివిజన్ క్లర్క్, అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2కి. సో ఎక్స్పీరియన్స్ లేకుండా అయితే ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ యొక్క నోటిఫికేషన్ పూర్తి వివరాలు అయితే నేను ఈ యొక్క వీడియోలో అయితే డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఫ్రెండ్స్. అలాగే వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. మీరు లైక్ చేయడం వల్ల నాకు ఎంతో సపోర్ట్ అయితే లభిస్తుంది. అలాగే ఇంకా మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను పెట్టే లేటెస్ట్ జాబ్ నోటిఫికేషన్స్ మీకు నోటిఫికేషన్ రూపంలో అయితే వస్తాయి. ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. సో ఈ యొక్క నోటిఫికేషన్ వచ్చేసి నేషనల్ వాటర్ డెవలప్మెంట్ ఏజెన్సీ 18/20 కమ్యూనిటీ సెంటర్ సెకెట్ న్యూఢిల్లీ నుంచి అయితే విడుదలవడం జరిగింది. ఈ యొక్క నోటిఫికేషన్కి ఇండియన్ సిటిజన్స్ ఎవరైనా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రెండు రాష్ట్రాల వారు మెయిల్ అండ్ ఫీమేల్ క్యాండిడేట్స్ ఇద్దరు కూడా ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క రిక్రూట్మెంట్లో టోటల్గా 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో పోస్టులు చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోవర్ డివిజన్ క్లర్క్, ఈ విధంగా 6 రకాల ఉద్యోగాలను అయితే భర్తీ చేస్తున్నారు. సో ఎటువంటి ఎక్స్పీరియన్స్ లేకుండా జూనియర్ ఇంజనీరింగ్ సివిల్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలు అయితే ఉన్నాయి ఈ యొక్క నోటిఫికేషన్లో. సో పోస్ట్ డీటెయిల్గా చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్ సివిల్ టోటల్గా 16 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 16 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. సో అన్రిజర్వ్ వాళ్ళకి 11, ఓబీసీ వాళ్ళకి 1, ఎస్సీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూసీ వాళ్ళకి 1, ఇలా 16 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. సో వీళ్ళకి మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే లెవెల్ 6 ప్రకారం అయితే శాలరీ అయితే పే చేయడం జరుగుతుంది. సో 35,400 నుంచి 1,12,400 పర్ మంత్ అయితే వీళ్ళకి శాలరీ అయితే ఉంటుంది సెలెక్ట్ అయిన అభ్యర్థులకి. సో ఈ యొక్క జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే హిందీ ట్రాన్స్లేటర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా 1 వేకెన్సీస్ అయితే ఉంది. ఆ 1 వేకెన్సీస్ కూడా అన్రిజర్వ్డ్ కింద అయితే రిజర్వేషన్ చేయబడింది. అలాగే వీళ్ళకి పే స్కేల్ చూసుకున్నట్టయితే మంత్లీ లెవెల్ 6 ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 పర్ మంత్ అయితే వీళ్ళకి శాలరీ అయితే ఉంటుంది. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్. ఈ యొక్క జూనియర్ అకౌంటెంట్ ఆఫీసర్ వేకెన్సీస్ చూసుకున్నట్టయితే టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో ఈ 5 వేకెన్సీస్ అన్రిజర్వ్ వాళ్ళకి 4, ఓబీసీ వాళ్ళకి 1 అయితే కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. సో ఈ యొక్క పోస్ట్కి మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే లెవెల్ 6 ప్రకారం అయితే పే చేయడం జరుగుతుంది. 35,400 నుంచి 1,12,400 పర్ మంత్ వరకు అయితే శాలరీ అయితే ఉంటుంది వీళ్ళకి. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 21 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 30 ఇయర్స్ వరకు ఉన్న వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. సో ఈ యొక్క 2 పోస్టు కూడా ఎక్స్పీరియన్స్ అయితే అడిగారు, మిగతా పోస్టులకి అయితే ఎక్స్పీరియన్స్ అడగలేదు. సో నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే అప్పర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి టోటల్గా 12 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. 12 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. ఓబీసీ వాళ్ళకి 7, ఓబీసీ వాళ్ళకి 3, అన్రిజర్వ్ వాళ్ళకి 7, ఎస్సీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1, ఇలా టోటల్గా 12 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. వీళ్ళకి మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే లెవెల్ 4 ప్రకారం అయితే వీళ్ళకి శాలరీ అయితే ఉంటుంది. 25,500 నుంచి 81,100 వరకు అయితే వీళ్ళకి శాలరీ ఉంటుంది మంత్లీ. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ కనుక చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ అప్పర్ డివిజన్ క్లర్క్కి పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అలాగే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 చూసుకున్నట్టయితే
టోటల్గా 5 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. అన్రిజర్వ్డ్ వాళ్ళకి 3 వేకెన్సీస్, ఎస్టీ వాళ్ళకి 1, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 1 ఇలా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి ఈ 5 పోస్టులు కూడా. అలాగే వీళ్ళకి మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే లెవెల్ 4 ప్రకారం అయితే ఇవ్వడం జరుగుతుంది. సో స్టార్టింగ్ శాలరీ 25,500 నుంచి 81,100 వరకు అయితే పర్ మంత్ వీళ్ళకి రావడం అయితే జరుగుతుంది. సో ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అయితే ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే లోవర్ డివిజన్ క్లర్క్. ఈ లోవర్ డివిజన్ క్లర్క్ వచ్చేసి టోటల్గా 23 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. సో అన్రిజర్వ్డ్ వాళ్ళకి 8, ఓబీసీ వాళ్ళకి 4, ఎస్సీ వాళ్ళకి 6, ఎస్టీ వాళ్ళకి 3, ఈడబ్ల్యూఎస్ వాళ్ళకి 2 ఇలా టోటల్గా 23 వేకెన్సీస్ కూడా కేటగిరీ వైజ్ అయితే రిజర్వేషన్ చేయబడ్డాయి. వీళ్ళకి మంత్లీ శాలరీ చూసుకున్నట్టయితే లెవెల్ 2 ప్రకారం అయితే వీళ్ళకి శాలరీ అయితే ఉంటుంది. 19,900 నుంచి 63,200 వరకు అయితే వీళ్ళకి శాలరీ అయితే ఉంటుంది ఫర్ మంత్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి ఏజ్ లిమిట్ చూసుకున్నట్టయితే మినిమం 18 ఇయర్స్ నుంచి మ్యాక్సిమం 27 ఇయర్స్ వరకు ఉన్న అభ్యర్థులు అయితే యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఈ అప్పర్ డివిజన్ క్లర్క్ స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2, లోవర్ డివిజన్ క్లర్క్ అయితే ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు. ఏదైనా డిగ్రీ చదివిన వాళ్ళు అలాగే ఇంటర్ పాస్ అయిన వాళ్ళు ఈ 3 పోస్టులకు అయితే అప్లై చేసుకోవచ్చు. అలాగే ఇంకొక విషయం ఏంటంటే ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఎన్ని పోస్టులకైనా అప్లై చేసుకోవచ్చు. బట్ మీరు ఎన్ని పోస్టులకైతే అప్లై చేసుకుంటారో అన్ని పోస్టులకు కూడా సపరేట్గా అయితే అప్లికేషన్ ఫీ అయితే పే చేయాల్సి ఉంటుంది. సో ఈ విషయం అయితే గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ వచ్చేసి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీరింగ్కి వచ్చేసి డిప్లొమాలో ఇంజనీరింగ్ లేదా డిగ్రీలో సివిల్ ఇంజనీరింగ్ చదివిన అభ్యర్థులు అయితే ఈ యొక్క నోటిఫికేషన్కి అయితే అప్లై చేసుకోవచ్చు. ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు జూనియర్ ఇంజనీరింగ్ పోస్ట్కి అప్లై చేసుకోవడానికి. అలాగే హిందీ నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే హిందీ ట్రాన్స్లేటర్. ఈ యొక్క పోస్ట్కి అప్లై చేసుకోవడానికి మాస్టర్ డిగ్రీ ఎంఎస్సిలో హిందీ విత్ ఇంగ్లీష్ వన్ ఆఫ్ ది సబ్జెక్ట్గా ఉన్నవాళ్ళు లేదా డిప్లొమా చేసిన వాళ్ళు లేదా స్టేట్ కానీ గవర్నమెంట్ సెంట్రల్లో కానీ వర్క్ ఎక్స్పీరియన్స్ హిందీ టు ఇంగ్లీష్ ట్రాన్స్లేషన్లో వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు 2 ఇయర్స్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉన్నవాళ్ళు అయితే ఈ యొక్క హిందీ ట్రాన్స్లేటర్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసరు. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి డిగ్రీలో కామర్స్ చదివి 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ క్యాష్ అండ్ అకౌంట్స్లో కానీ గవర్నమెంట్ ఆఫీస్ అటానమస్ బాడీలో 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిజరబుల్ వచ్చేసి సిఏ, ఐసిడబ్ల్యూఐఏ కంపెనీ సెక్రటరీ వాళ్ళకైతే ప్రిఫరెన్స్ ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి డిజరబుల్ కాబట్టి దీన్ని ఏం అంతగా పట్టించుకోకండి. డిగ్రీలో కామర్స్ ఉన్నవాళ్ళు 3 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క జూనియర్ అకౌంటెంట్స్ ఆఫీసర్కి అయితే పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే అప్పర్ డివిజన్ క్లర్క్. ఈ యొక్క పోస్ట్కి వచ్చేసి క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే డిగ్రీ ఏదైనా డిగ్రీ చేసిన వాళ్ళు ఈ యొక్క పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిగ్రీ చదివి నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్ అలాగే ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎంఎస్ ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్లో కంప్యూటర్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. నెక్స్ట్ పోస్ట్ చూసుకున్నట్టయితే స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2. ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే కేవలం ఇంటర్ పాస్ అయ్యి కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ 80 words per minute షార్ట్ హ్యాండ్ అయితే ఉండాలి. షార్ట్ హ్యాండ్ టైపింగ్ స్పీడ్ అయితే ఉండాలి. ఈ క్వాలిఫికేషన్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో నెక్స్ట్ పోస్ట్ వచ్చేసి లోవర్ డివిజన్ క్లర్క్. ఈ యొక్క పోస్ట్కి ఎడ్యుకేషనల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే ఇంటర్ పాస్ అయ్యి టైపింగ్ స్పీడ్ 35 words per minute ఇన్ ఇంగ్లీష్ లేదా 30 words per minute ఇన్ హిందీలో టైపింగ్ స్పీడ్ కంప్యూటర్లో టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ అయితే అప్లై చేసుకోవచ్చు. సో డిజరబుల్ క్వాలిఫికేషన్ చూసుకున్నట్టయితే నాలెడ్జ్ ఆఫ్ కంప్యూటర్ ఆపరేటింగ్ సిస్టమ్, ఎంఎస్ వర్డ్, ఎంఎస్ ఆఫీస్, ఎక్సెల్, పవర్ పాయింట్ అండ్ ఇంటర్నెట్లో నాలెడ్జ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోవచ్చు. సో ఇది వచ్చేసి డిజరబుల్ కాబట్టి టైపింగ్ స్పీడ్ ఉన్న వాళ్ళైతే ఈ యొక్క లోవర్ డివిజన్ క్లర్క్ పోస్ట్కి అయితే అప్లై చేసుకోండి. ఇది మంచి అవకాశం లోవర్ డివిజన్ క్లర్క్, అప్పర్ డివిజన్ క్లర్క్, స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 పోస్టులకి అప్లై చేసుకోవడానికి. సో అలాగే ఇంపార్టెంట్ డేట్స్ చూసుకున్నట్టయితే ఈ యొక్క నోటిఫికేషన్కి ఈ యొక్క పోస్టులకి అప్లై చేసుకోవడానికి మే 10th నుంచి అయితే స్టార్ట్ అయిపోయింది. సో 25th June వరకు అయితే లాస్ట్ డేట్ ఇచ్చారు. 25th June లోపు ఆన్లైన్లో అయితే మీ యొక్క
అప్లికేషన్ అయితే సబ్మిట్ చేయాలి. సో అలాగే ఎగ్జామ్ డేట్ కూడా ఎప్పుడు అనేది చెప్పేసి వాళ్ళు వెబ్సైట్లో కానీ లేదా ఈమెయిల్ ద్వారా అయితే ఇన్ఫామ్ చేస్తారు. సో 25th జూన్ వచ్చేసి లాస్ట్ డేటు, ఎవరు మిస్ చేసుకోకుండా అయితే అప్లై చేసుకోండి. అలాగే అప్లికేషన్ ఫీ చూసుకున్నట్టయితే ఈ యొక్క పోస్టులకు అప్లై చేసుకోవడానికి ఫీ చూసుకున్నట్టయితే జనరల్ అండ్ ఓబీసీ కేటగిరీ వాళ్ళకు వచ్చేసి 840 రూపీస్ అయితే అప్లికేషన్ ఫీ ఇచ్చారు. అలాగే ఎస్సీ ఎస్టీ ఉమెన్ ఈడబ్ల్యూఎస్ పీడబ్ల్యూడి కేటగిరీకి వచ్చేసి 500 రూపీస్ ఫీ అయితే పే చేయాలి. సో ఇది వచ్చేసి అప్లికేషన్ ఫీ. అలాగే ఈ యొక్క రిక్రూట్మెంట్లో ఈ యొక్క పోస్ట్కి ఏజ్ రిలాక్సేషన్ కూడా వర్తిస్తుందని అయితే ఈ యొక్క నోటిఫికేషన్లో ఇచ్చారు. సో ఏజ్ రిలాక్సేషన్ చూసుకున్నట్టయితే ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్కి 5 years, ఓబీసీ క్యాండిడేట్స్కి 3 years, ఫిజికల్ హ్యాండిక్యాప్డ్ క్యాండిడేట్స్కి వచ్చేసి 10 years, 15 years ఫర్ ఎస్సీ ఎస్టీ క్యాండిడేట్స్ అండ్ 13 years ఫర్ ఓబీసీ క్యాండిడేట్స్కి అయితే ఇవ్వడం జరిగింది. ఎక్స్ సర్వీస్ మ్యాన్స్కి వచ్చేసి సర్వీస్ రిమైండర్ ఆర్మీ, నేవీ, ఎయిర్ ఫోర్స్ ప్లస్ వచ్చేసి 3 years అయితే ఏజ్ రిలాక్సేషన్ అయితే ఇవ్వడం జరిగింది. సో నెక్స్ట్ వచ్చేసి ఈ యొక్క పోస్టులకి సెలెక్షన్ ప్రాసెస్ చూసుకున్నట్టయితే జూనియర్ ఇంజనీర్, హిందీ ట్రాన్స్లేటర్, జూనియర్ అకౌంటెంట్ ఆఫీసరు, అలాగే అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఎగ్జామ్ అయితే ఉంటుంది. ఈ యొక్క స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 లో డివిజన్ క్లర్క్ పోస్టులకు వచ్చేసి కంప్యూటర్ బేస్డ్ ఎగ్జాము అలాగే స్కిల్ టెస్ట్ కూడా కండక్ట్ చేసి అయితే ఈ యొక్క పోస్టులు అయితే భర్తీ చేస్తున్నారు. సో ఫస్ట్ 4 పోస్టులకు అయితే ఓన్లీ కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అయితే ఉంటుంది. స్టెనోగ్రాఫర్ గ్రేడ్ 2 అలాగే లోవర్ డివిజన్ క్లర్క్ ఉద్యోగాలకైతే కంప్యూటర్ బేస్డ్ ఆన్లైన్ టెస్ట్ అలాగే షార్ట్ హ్యాండ్ లేదా టైపింగ్ టెస్ట్ కూడా ఉంటుంది, అదే స్కిల్ టెస్ట్ కూడా ఉంటుంది. క్వాలిఫై అయిన ఈ ఎగ్జామ్లో క్వాలిఫై అయిన వాళ్ళని మెరిట్ ఆధారంగా అయితే టైపింగ్ టెస్ట్కి అయితే ఇన్ఫామ్ చేస్తారు. సో ఈ టైపింగ్ టెస్ట్ వచ్చేసి ఓన్లీ ఇంగ్లీష్ అండ్ హిందీలో అయితే ఉండడం అయితే జరుగుతుంది. సో ఇది వచ్చేసి సెలక్షన్ ప్రాసెస్. అలాగే ఎలా అప్లై చేసుకోవాలో చూసుకున్నట్టయితే ఓన్లీ ఆన్లైన్లో ఎలిజిబుల్ క్యాండిడేట్స్ వచ్చేసి ఓన్లీ ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. ఈ యొక్క పోస్టులకి 26th జూన్ లోపు అయితే ఈ యొక్క పోస్టులకి ఆన్లైన్లో అయితే అప్లై చేసుకోవాలి. అలాగే అప్లికేషన్ ఫీ కూడా ఆన్లైన్లోనే పే చేయాలి. ఎగ్జామినేషన్ డేట్స్ వచ్చేసి వీళ్ళు అఫీషియల్ వెబ్సైట్లో కానీ లేదా ఈమెయిల్ ఐడి ద్వారా అయితే మీకు తెలియజేయడం అయితే జరుగుతుంది. సో 26th జూన్ తర్వాత అయితే సబ్మిట్ చేసిన అప్లికేషన్స్ అయితే రిజెక్ట్ చేయబడతాయి. సో అంతకు ముందే అయితే 26th జూన్ లోపే మీరు ఈ యొక్క పోస్టులకు అయితే అప్లై చేసుకోండి. ఇది వచ్చేసి ఒక మంచి అవకాశం అని చెప్పుకోవచ్చు నిరుద్యోగులకి. అలాగే ఇంటర్ పాస్ అయ్యి ఎవరైతే గవర్నమెంట్ జాబ్ కోసం వెయిట్ చేస్తున్నారో వాళ్ళందరికీ ఎటువంటి ఎక్స్పీరియన్స్ కూడా అవసరం లేదు ఈ పోస్టులకు అప్లై చేసుకోవడానికి. సో నేను కింద డిస్క్రిప్షన్లో అయితే అప్లై లింక్ ప్రొవైడ్ చేస్తాను, అక్కడ నుంచి అయితే అప్లై చేసుకోండి. ఎవరైతే ఈ అవకాశాన్ని అయితే మిస్ చేసుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ అయితే యాక్టివేట్ చేసుకోండి ఫ్రెండ్స్. వీడియోని లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.